ఈ 2026లో నీ ఇల్లు నా ఇల్లు ఏమై ఉండాలి అని అంటే వినుపు సోదరుడు సహోదరి, నీ ఇల్లు నా ఇల్లు మాత్రమే కాదండి యేసు ప్రభు దగ్గరికి రావాల్సింది. నీ ఇల్లు నా ఇల్లు మాత్రమే కాదండి, యేసు ప్రభు దగ్గర కూర్చొని ఆయన ఉపదేశములు విని ఆయన ద్వారా బాగుపరచబడి ఆయన ద్వారా అద్భుతములు పొందుకోవలసింది మన ఇల్లు మాత్రమే కాదు. ఈ బేతనియ అనబడిన గ్రామంలో సీమోను ఇంటికి యేసు ప్రభు వస్తున్నాడని సీమోను ఎరిగి నేను మాత్రమే కాదు, లాజరు కూడా యేసు ప్రభు మాటలు వినాలి, మార్త కూడా యేసు ప్రభు మాటలు వినాలి, ఈ మరియ కూడా యేసు ప్రభు మాటలు వినాలని చెప్పి యేసు ప్రభు దగ్గరికి ముగ్గురును నడిపించిన ఏంటంటే ఇల్లు ఏ ఇల్లు అంటే సీమోను ఇల్లు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ఆత్మీయుడ ఒక్క మాట నేను అడుగుతున్నాను, ప్రేమతో చెప్పు. 2025వ సంవత్సరాన్ని ముగించుకొని 2026వ సంవత్సరం ఒక మాసము ముగించుకోవడానికి మనం సిద్ధమ కలిగి ఉంటున్నాం. ఒక్క మాట నేను అడుగుతున్నాను, సీమోనును దేవుడు బాగు చేసినాడు, సీమోనును దేవుడు స్వస్థపరిచినాడు. మనుషులు ఎవరు బాగు చేయలేని రోగము, మనుషులు ఎవరు కుదర్చలేని రోగము, మనుషులు కానీ వైద్యులు కానీ కట్టుకట్టలేని ఆ రోగాన్ని యేసు ప్రభు బాగు చేస్తే ఇప్పుడు సీమోను ఏమనుకున్నాడు, ఆ యేసును గురించి నాకు ఒక్కడికి తెలిస్తే సరిపోదు, ఆ యేసు దగ్గరికి నేను ఒక్కడిని వెళ్ళి బాగుపడిపోతే సరిపోదు, ఆ యేసు దగ్గరికి నేను ఒక్కడిని వెళ్ళి అద్భుతమును పొందుకుంటే సరిపోదు, నా గ్రామంలో ఉన్నవారు కూడా ఏమవ్వాలి, రక్షింపబడాలి. నా గ్రామంలో ఉన్న ఒకరు ఏమవ్వాలి, యేసు ప్రభుడు గురించి తెలుసుకోవాలని చెప్పి యేసు ప్రభు తన గ్రామం అనబడిన బేతనియకు వచ్చినప్పుడు ఆ చుట్టూ ఉన్న వారందరినీ యేసు ప్రభు దగ్గరికి నడిపించాడే. 2025వ సంవత్సరంలో నీ గుండెల మీద చేసుకుని నువ్వు చెప్పగలవా, అయ్యా పాస్టర్ గారు నా జీవితాన్ని దేవుడు బాగు చేశాడండి, నా జీవితాన్ని దేవుడు కట్టాడండి, పెంట కుప్పలో ఉన్న నన్ను దేవుడు లేవనెత్తి అధికారులతో కూర్చుండబెట్టి ఘనమైన స్థితిలో నన్ను నిలబెట్టాడండి. ఆ యేసు ప్రభు దగ్గరికి నేను మాత్రము రావడము కాదు, ఆ యేసు ప్రభు దగ్గరికి నా కుటుంబం మాత్రము రావడము కాదు, 2025వ సంవత్సరములో నాలాంటి కష్టాల్లో, నాలాంటి బాధల్లో, నాలాంటి సమస్యల్లో ఉన్న అనేక మందిని యేసు ప్రభు దగ్గరికి నేను తీసుకొచ్చానండి అన్నవాళ్ళు ఎవరైనా చేయి పైకెత్తండి. ఇప్పుడు ఏంటి, మన ఇల్లు మాత్రమే యేసు ప్రభు దగ్గరికి రావాలి, మన కుటుంబం మాత్రమే యేసు ప్రభుని ఆరాధించాలి. మరి మిగిలిన ఇప్పుడు సీమోను ఆతిథ్యం ఇవ్వడానికి పిలిచాడండి, కృతజ్ఞత కలిగి పిలిచాడండి. ఇప్పుడు సీమోను యేసు ప్రభు గారిని పిలుచుకొని సీమోను యేసు ప్రభు దగ్గర కూర్చొని ఆయన ఉపదేశాలు ఉపమానాలు వింటే సరిపోను. కానీ సీమోను ఏమనుకున్నాడు తెలుసా, నాతో పాటు కొంతమంది ఏమవ్వాలి, రక్షింపబడాలి, నాతో పాటు కొంతమంది ఏమవ్వాలి, ఈ యేసును గురించి తెలుసుకోవాలని చెప్పి మార్తను, మరియను, లాజరును ఇంకా బేతనీయులో ఉన్న అనేక మందిని యేసు ప్రభు దగ్గరికి నడిపించిన ఇల్లు సీమోని ఇల్లు కదా. ఆ ఇల్లులా నీ ఇల్లు ఉందా?